నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమైనటువంటిది గొడ్డలి పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, అమరావతి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అలానే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు 2029 ఎన్నికలకు తెలుగుదేశం అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉంటారని చేసినటువంటి ప్రకటనలు. సో ఓవరాల్ గా వీటి గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి మేడం, నిన్న చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఒకంత కాస్త సమర్థనీయమైనటువంటి వ్యాఖ్యలు కాదు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలనో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనో హుందాతనంగా చెప్పుంటే బాగుండేదేమో. గొడ్డలి పార్టీ అని చెప్పి ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలు నాయకుల్లాగే ఆయన కూడా ప్రవర్తించడం, ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి వీటి మీద మీ అభిప్రాయం? సార్, ముఖ్యంగా ఇదంతా కార్యకర్తలు, మా బోటి అధికార ప్రతినిధి స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే అభిమానులు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే బాగుండదు సార్. కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీని ఏదైతే అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని గొడ్డలి పార్టీ అంటే అసలు ఈ గొడ్డలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కదిలిస్తే గత గవర్నమెంట్ లో కేసు పరిగెట్టింది. 8 దాకా వచ్చింది. కొంతమందికి బెయిల్ రాలేదు. చాలా స్ట్రిక్ట్ గా సిబిఐ రాష్ట్రంలో వీర విహారం చేసింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక సిబిఐ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టలేదు. ఎందుకని అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు తన సొంత సోదరుడు సీఎం స్థాయిలో ఉన్నాడు, కేసుని ప్రభావితం చేయగలడు, కేసులో అతను కూడా ఒక పాత్ర ఉంది అంటూ ఆవిడ గతంలో పక్క రాష్ట్రంలో కోర్టుని ఆశ్రయిస్తాను, ఇక్కడ నాకు నమ్మకం లేదు అనేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తన అన్న సీఎం కాదు, తన అభిమాన నాయకుడు ఈరోజు సీఎం స్థాయిలో ఉన్నాడు. అంటే తను నమ్మదగిన వ్యక్తి. మరి నమ్మదగిన వ్యక్తి కేసుని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు కలపలా? 8 నుంచి 9 కి 10 కి ఎందుకు పోలా? సరే, సెంట్రల్ ప్రభావితం. సరే, సెంట్రల్ కూడా మీతోనే ఉంది కదా. ఈరోజు సెంట్రల్ మీతోనే ఉంది, స్టేట్ లో మీరే ఒక టాప్ లిస్ట్ లో ఉన్నారు. మరి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ నీలాప నిందలు లాంటివి వేస్తున్నారు? ఏదో ఒకటి డిక్లేర్ చేసి గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మీరు అరెస్ట్ చేపించాల్సింది. కనీసం 8 దాకా వెళ్ళింది కదా. 9, 10 లో ఉండే కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారతి గారు, జగన్ గారు అని మీరు ఆరోపించినప్పుడు ఒక్కసారి మచ్చుక్కి నోటీస్ ఇచ్చి కనీసం సిబిఐ కాదు కదా, సిఐడి మెట్లు కూడా ఎక్కించలేని మీ దౌర్భాగ్య పరిస్థితిని అసలు ఒకడు బాధాకర్. లిక్కర్ కేసులో మీరే ఉంటారు. జగన్ గారి పేరు 6 సార్లు ప్రస్తావన అయిందట లిక్కర్ స్కామ్ లో. అదే స్వయంగా విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగిందట. అరే, ఇంట్లో లిక్కర్ కి సంబంధించిన డీల్ ఇంట్లో జరిగిందంటే ఇమీడియట్ గా విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఉండాల్సింది. అది మన వల్ల కాల. కల్తీ మధ్యలో చాలా మంది ప్రాణాలు చనిపోయారు. దాంట్లో కీలక పాత్ర జోగి రమేష్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అక్కడన్నా నోటీస్ ఇచ్చారా? సిబిఐ అంటే సరే, మనకి కాసేపు పైకి ప్రేమించినట్టు ఉంటది, లోపల ద్వేషిస్తూ ఉంటది, ఈ వగలమారి ప్రేమలు మనకి తెలియంది కాదు కదా అని అనుకున్న సిఐడి మన కింద పనిచేసేదే కదా, మనం చెప్తే పనిచేసేదే కదా. మనం వెళ్ళమంటే వెళ్ళేది, రమ్మంటే వచ్చేది. సిట్, మనం కూర్చోమంటే కూర్చుంటది, మనం నుంచోమంటే నుంచుంటది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మచ్చుకి కూడా ఒక్క నోటీస్ ఇచ్చి అలా తాడేపల్లి నుంచి ఇలా సిఐడి ఆఫీస్ దాకా 2 అడుగులు నడిపించలేకపోయాం. మళ్ళీ ముగ్గురు ఉన్నాం, తోపులు తురుములు, మనం ఏమైనా చేయగలం, ఇన్ని ఉన్నాం. కనీసం సిఐడి మెట్లు కూడా ఎక్కించలేకపోతున్నాం అంటే అవతలి వాడి బ్యాక్గ్రౌండ్ ఎంత బలంగా ఉంది. ఆయనే చెప్తారు, నేను తలుచుకుంటే అరెస్ట్ చేయగలనంట. అరే మరి చెయ్యి, మరి మరా చెయ్యి అంటూ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంతటి దమ్ముందా, మా నాయకుడిని టచ్ చేసే దమ్ముందా అని విర్రవీగిపోతున్నప్పుడు కాదు అంటూ ముందుకెళ్ళాలి కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ మెసేజ్ ఇస్తున్నామంటే, పోను మా వల్ల కాదు, జగన్ రెడ్డి గారిని టచ్ చేయడం మా వల్ల కాదు, నోటీసులు ఇస్తారా, సిఐడి ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళడం మా వల్ల కాదు. సో ఇది రాష్ట్ర పరిస్థితి సార్. ఇకపోతే ఏదైతే నిన్నటి రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఉందో, ఆ మీటింగ్ లో చెప్పిన పదాలు ఏంటంటే సార్, అమరావతి మీద వస్తున్నటువంటి దుష్ప్రచారం. ఏం దుష్ప్రచారం? ఇంకెందుకు ప్రచారం ఏమి ఉండదు. 2 నెలలు అయితే 2-3 నెలలు అయితే వర్షాకాలం వస్తుందేమో, ఇక ప్రచారాలు ఏముండదు. ఫ్రీ పబ్లిసిటీ, ఎవిడెంటరీ డాక్యుమెంటరీ అంతా ఇచ్చేస్తారు. సో ఇక్కడ పోను అమరావతిని ఎవరు ఏమి అనకుండా కాపాడుకోవడం, అమరావతి ఒక చంటి బిడ్డలాగా సెక్యూర్ చేసుకోవడం. అరే,
ఇక్కడ రాష్ట్రంలో పలు చోట్ల పెట్రోల్ డీజిల్ ఇబ్బంది పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా చూడండి అనకుండా సిఆర్డిఏతో లెటర్ రాపిచ్చి ముందు రాజధానికి ఇబ్బంది లేకుండా చూడండి, రాజధాని కన్స్ట్రక్షన్ సాగకూడదు అంటే రాజధాని వరకే మీరు సెక్యూర్ చేసుకుంటే మరి రాష్ట్రం అంతా ఏం చేయాలి? రాష్ట్రం అంతా ఓట్లేస్తే గెలిచారు కదా, ఒక రాజధాని వాళ్ళు ఓట్లేస్తే గెలిచారా? మీరు రాజధానినే రక్షిస్తాను, రాజధానిలో పనిలాక్కూడదు అంటే రాష్ట్రంలో అంబులెన్స్లు ఇవన్నీ ఆగిపోతాయా? ఇవన్నీ ఆగిపోయినా పర్లేదా? ఎవరు ఎట్లా పోయినా పర్లేదా? మీకు మాత్రం రాజధాని కన్స్ట్రక్షన్ అంగుళం కూడా ఆగుతుంది. ఇది సొంత ప్రేమ అంటే సొంత బిడ్డ మీద ప్రేమ, సవతి బిడ్డ మీద ప్రేమ లాగా ఉంది. సో ఎనీవే నిన్నటి రోజు అండి లోకేష్ గారు మాట్లాడతారు, తెలుసు కదా మా బాలయ్య మామ తొడగొడితే సైకోగాళ్ళందరూ కనుచూపు మేరలో కూడా కనపడరు, పారిపోతారట ఒకసారి తొడగొడితే. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నోట్ చేసుకోండి లోకేష్ గారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీ నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు మీ బాలయ్య మామని రాజమండ్రి సెంట్రల్ జైలు కాడ తొడలు కొట్టమనాల్సింది, బాగుండేది. ఆయన ఒక తొడ మీరు ఒక తొడ కొట్టుకుంటా కూర్చోవాల్సింది, అంటే మీరు అవతల వాళ్ళని భయపెట్టాల్సి వస్తే. మరి మీరెందుకు తొడలు కొట్టుకోవాలా? పగటి వేషగాళ్ళు ఇలా 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 కొట్టుకుంటారు చూడండి, అలా కొట్టుకోవడం, తొడలు కొట్టుకోవడం, దీనికి శత్రువులు భయపడతారని మీరు చెప్పడం, మీరు అటొకళ్ళు ఇటొకళ్ళు అంటే ఇటు బాలయ్య మామ ఇటు లోకేష్ బాబు ఇద్దరి మధ్యలో ఒకడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతను ఓట్లని ప్రభావితం చేయగలడు, అతను లేందే మేం లేవు, అతని వల్లే ఈ గెలుపు, అతని వల్లే కూటమి, అతని వల్లే బీజేపీ, ఇవన్నీ చెప్పి అవతల వాళ్ళని పైకి లేపినప్పుడు ఈ రోజు బాలయ్య మామగారు తోపు తురుము అని మీరు చెప్తుంటే ఆ రోజు 2-3 సార్లు తొడలు కొట్టాల్సింది కదా, తాడేపల్లికి బాగా వినపడేది. వాళ్ళు భయపడిపోయే వాళ్ళు. అవంతా చేయకుండా ఈ రోజు మీరు బాలయ్య బాబు గారు అది, బాలయ్య బాబు గారు ఇది అని చెప్తున్నారు. ఇకపోతే పల్లాసీని గారికి ఇచ్చినటువంటి స్క్రిప్ట్, ఇది అనూహ్యంగా జరిగింది కాదండి. ఆ లెటర్ లో రాసున్న అక్షరాలనే అతను చదివినాడు, అతను ఎదురుగా పేపర్ పెట్టుకుని చదివినాడు, ఆకతాయిగా నుంచోల. దాంట్లో ఉంది 2029కి టీడీపీ అభ్యర్థి సీఎం అభ్యర్థి, టీడీపీ పార్టీ నుంచే సీఎం అభ్యర్థి ఉంటాడు. అభ్యర్థి అనే పదం కడు బాధాకరం అండి. అభ్యర్థి ఏంటి? అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారే సీఎం కదా, మళ్ళీ అభ్యర్థి అంటారేంటి? అంటే లోకేష్ బాబు గారిని అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా నుంచోబెడతారా? బస్తీమే సవాల్. 2029కి లోకేష్ బాబే సీఎం అని చెప్పి ఎలక్షన్ చేసి గెలిచి చూడండి. ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన చరిత్ర 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఒక్క జగన్ గారే దాన్ని స్థాపించగలిగిన. మళ్ళీ మీరు ఆ ఛాన్స్ కొట్టేస్తానంటారేమో, సరేలేండి. 2014 నుంచి అనుకుంటా తమరు ఒంటరిగా బయట అడుగు పెట్టిందే లేదు, చెయ్యి పట్టుకోవాలి, తోడు ఇంకొకళ్ళు రావాలి. చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలంటే అమ్మ నా చెయ్యి పట్టుకుంటారు చూడండి, ఆ మాదిరిగా ఈ 2014 నుంచి చెయ్యి తోడు లేదే బయటికి వెళ్ళలేనటువంటి గౌరవ పెద్ద పార్టీ అయినటువంటి టీడీపీ ఎవరి సహాయం లేకుండా అడుగు కూడా వేయదు, అందరినీ సమకూర్చుకొని యుద్ధం చేసేది. ఈ యుద్ధం అయిపోయాక అందరినీ పక్కన పడేసి వారొక్కళ్ళే ఆక్రమణలు దురాక్రమణలు చేసేస్తుంటారు. ఇది వాళ్ళ నైజం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ పదం వాడారు చూడండి, కూటమి బద్దలవడానికి మొట్టమొదటి పదం అదే. మీరు బాగుండాలి, కూటమి కలిసి ఉండాలి, అమరావతి కట్టాలి అన్నటువంటి సంకల్పం ఉంటే నోరు మూసుకొని అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ తక్కువ మాట్లాడి సీఎం అభ్యర్థి అనగానే చూసినారా లోకేష్ గారు ఇట్లా చేయబెట్టి ఓరే రోమి ఆపరా నాయన అని ఆయన భయపడుతున్నట్టుగా. అంతా నట కిరీటులు. అసలు బాలయ్య బాబు యాక్టర్ అంటారు కానీ ఆయన ఏదో స్క్రీన్ లో అవతల చేసుకుంటారు, మీరందరూ ఒరిజినల్ యాక్టర్లే స్వామి. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఏం పల్లాసీని గారు ఎక్కడదా సీటు మీకు ఎవరు ఇచ్చినారు? గాజువాక. ఈసారి గాజువాకలో గట్టిగా గెలిపించుకుందాం అన్నప్పుడు కాదు ఆ సీట్ నాకే కావాలి అంటూ పట్టుబట్టి ఆ సీటు మీరు తీసుకున్నారే. భీమవరంలో ఆయన మళ్ళా ప్రూవ్ చేసుకుందామంటే భీమవరం కూడా మీరు ఆయనకు ఆ సీట్ ఇవ్వలేదే. పోయి పిఠాపురంలో పని చేసుకోపండి, ఎట్టగొట్టా మేము గెలిపిస్తాం, మా వర్మ ఉన్నాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పడేసిన మీ పరిస్థితి మాకు తెలుసు కదా. ఈ రోజు మీరు ఏకంగా 2029కి సీఎం అభ్యర్థి మన పార్టీ నుంచి. అవును, మీరు ఒక్కళ్ళే బయటికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేసుకుని మీరు ఒక్కళ్ళే దమ్ముగా గెలవగలిగితే గెలిచి అప్పుడు మీరేంటో చూపించండి. అప్పుడు ఎలక్షన్ అప్పుడు బాలయ్య బాబు గారిని ప్రతి బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఇలా తొడగొట్టించండి. అట్లా తొడగొట్టిస్తే బూత్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. సైకో బ్యాచ్ ని పరిగెట్టిస్తానన్నారు కదా, ఎవరు సైకోనో రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. ఏమయ్యా చంద్రబాబు, ప్రతిదాని నువ్వు రాజకీయం చేస్తావే,
మీ బాలకృష్ణ గారి ఇంట్లో పేలినటువంటి బుల్లెట్లు, ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు, ఆ కేసులన్నీ ఆ కేసులన్నీ ఎట్లయ్యా పక్కకు పోయినాయి? ఏమయ్యా ప్రతి దాన్ని రాజకీయం చేయగలిగిన వాడైతే నేను అది రాజకీయం చేయలేనా? ఇంతవరకు ఇంతవరకు బాలయ్య బాబు గారు ఏ సర్టిఫికెట్స్ తో మీరు ఎలక్షన్ చేస్తున్నారో చూసుకోండి. ఆ రోజు ఏదో గొడ్డలి వేటో లేకపోతే కర్రలతోనో కత్తిపోట్లు అయితే కేసు నుంచి తప్పించుకోవచ్చు. లోక్ అదాలత్ లో పెట్టి కేసు కొట్టేయచ్చు. బుల్లెట్ పేలింది సార్, ఆర్మ్స్ యాక్ట్ నమోదైంది సార్, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ నమోదైంది సార్, అవతల హెవీ ఇంజూరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు సార్. అటువంటి కేసులోంచి బయటికి ఎలా వచ్చారు? ఆర్మ్స్ యాక్ట్ లోంచి బయటికి రావాలంటే ఏ సర్టిఫికేట్ ఉండాలో తెలుసా? నా మానసిక పరిస్థితి సరిలేక బుల్లెట్ ని ఇలా తిప్పి ఇలా కాల్చాను, నన్ను క్షమించండి అంటూ ఒక సర్టిఫికేట్ ఉంటది. మానసిక పరిస్థితి సరైన లేదు ఇది అని. ఆ సర్టిఫికేట్ సంకలో పెట్టుకొని వీల్ చైర్ లో నడుచుకుంటూ వచ్చిన మీరు ఆ రోజు మీకు క్షమాభిక్ష పెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు గురించి మీరు, ఆ కొడుకుకి పని చేసేటటువంటి కార్యకర్తలు సైన్యం గురించి మీరు ఇలా తొడలు కొడితే అలా సైన్యం పారిపోతుందంట. అబ్బా అబ్బబ్బబ్బబ్బా, ఏమి ఎలివేషన్ స్వామి! మామ అల్లుళ్ళు మీకు ఒకరికొకరు మీరే ఇచ్చుకోవాలి. మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అటోకళ్ళు ఇటోకళ్ళు నుంచొని తొడలు కొట్టుకోవాల్సింది బాగుండు. అలా కొట్టుకోకుండా పక్కన ఉండి తెచ్చి ఆయన హైపిచ్చి ఆయన లేనిదే మేం లేవనుకుంటూ ఆయన వెంట నడుచుకుంటూ వచ్చి ఆయన సహాయ సహకారాలతో గెలిచి ఈ రోజు సింగపూర్ ట్రిప్ కి మీరే వెళ్తారు, మీ మంత్రుల్ని పంపించుకుంటారు. పాపం ఆయన ఏం చేసినాడు? అరే గూగుల్లో వస్తే అందరూ మీరే, ఆయన పిలవరు. అదేంటది? ఆయన పిలిపించిన ఆయనకి రాసిచ్చే డైలాగులు ఏంటో తెలుసా? నాకు అనుభవం లేదు, నేను ఇన్ని కంపెనీలు తీసుకురాలేదు. అదేంటది? ఎవరికి ఉంటుంది అనుభవం? కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా మినిస్టర్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్టీ రామారావు గారికి ఏ అనుభవం ఉందని సీఎం స్థాయిలోకి వెళ్ళిపోయారు? ఏం అనుభవం ఉందో అని సినిమా రంగంలోంచి అట్టే వచ్చి ఇట్టే గోల్ కొట్టేసి సీఎం అయిపోయారు. అనుభవంతో అయ్యారా? అయ్యాక అనుభవం తెచ్చుకున్నారా? ఎందుకని ఆయనకి అలాంటి పిచ్చి డైలాగులు రాస్తున్నారు? పిచ్చి డైలాగులు రాస్తున్నారేంటి? అవి చదవమంటారేంటి? అనుభవం లేదా? కంపెనీలు తీసుకురాలేరా? ఏంటది? సరే ఎనీవే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి. ఇదేంట్రా బాబు అనుభవం కావాలా ఏంటి దానికోసం? పరిశ్రమలు తేలేకపోతున్నాను ఏంటి? ఈ రోజు 21 ఎకరాలు ఇచ్చినారు, ఊరికేం ఇవ్వలేదులేండి. పాపం బాలకృష్ణ గారి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఎకరానికి 90 పైసలు 99 పైసలు ఎంతో కొంత తీసుకొని ఉంటారులేండి. ఊరికే ఇచ్చే అలవాటు ఏమీ లేదు కదా. సో ఎంత తీసుకున్నారు? లీజ్ కి ఇచ్చినారా లేకపోతే టోటల్ గా ఇచ్చినారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే టీటీడీ టెంపుల్ కి ఎకరం 50 లక్షలకు అమ్మారంటండి. అంటే 5.5 ఎకరాలు ఎంతో. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే తెలుసుకోదగింది ఏంటంటే గౌరవ టీడీపీ వారు ఎంతో కష్టపడి జెండా మోసి మీ గెలుపుకు కారణమైనట్టు జన సైన్యం మీ ప్రతి మీటింగ్ ని చూస్తున్నారు, మీ ఎలివేషన్ ని చూస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పంచాయతీ ఎన్నికల్లో పంచలు కట్టుకొని కర్రలు పట్టుకొని బయటికి రాలేని మీరు ఈ రోజు మేము దగ్గరుండి గెలిపిస్తే బయటకు వచ్చి మా బాలయ్య మామ తొడగొడితే ఎలా ఉంటుందో తెలుసా? కొట్టమని ఎంత చిల్లరేస్తారో కొట్టమనో, హిందూపూర్ లో కొట్టుకోమనో. ఒక సీఎం కొడుకు, కనీసం ఇంతవరకు మంత్రి కూడా కాలేదు, ఒక సీఎం గారి మనవడు. ఎంత తాపత్రయపడిపోతున్నారు సీఎం అవడానికి? పడండి, మీ సొంతగా తాపత్రయపడండి, మీ సొంత కష్టంతో తాపత్రయపడండి. పక్కన వాళ్ళ అవసరాన్ని, పక్కన వాడి శ్రమని వాడుకొని మీరు సీఎంలు అయ్యి ఈ రోజు మేము తోపులం, మేము తురుములం, బాబు గారు గొప్పవాళ్ళు, బాలయ్య బాబు గొప్పోళ్ళు, మీరు ఇంకా పెద్ద గొప్పోళ్ళు. మరి మీరు ముగ్గురు కలిసి జగన్ గారిని ఎదిరించి ఉండాల్సింది. సెంట్రల్ లో బీజేపీ గారితో, లేకపోతే స్టేట్ లో పవన్ కళ్యాణ్ గారితో, పాపం ఎంతో కష్టపడి ఉర్రూతలూరే సైన్యంతో ఇంతమందితో పని చేయించుకొని సీఎం అయ్యి మేము తోపులు, మేము తురుములు అంటే వినేవాళ్ళు నవ్వుకోరు? బాగా నవ్వుకున్నాం. నవ్వుకొని ఎక్కువ తక్కువ అవుతుంది, బాగా మాటలు వెర్రవీగిపోతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి కూటమిని బద్దలు కొట్టాలనే కాన్సెప్ట్ తో ఉండకండి, బాగుండండి, కలిసి ఉండండి. మీరు వెళ్ళిన చోటల్లా పవన్ కళ్యాణ్ గారిని పొగడండి. మేము ఇలా అని చెప్పుకోకండి. మీ పార్టీ ఉనికి ఎక్కడికి పోదు, ఆయన ఉన్నంత వరకు ఉనికి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.